ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు సినిమాల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా విజయవాడలో ఈ నెల 14వ తేదీన భారీ ఎత్తున వజ్రోత్సవ వేడుకలు జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ తాను ఈ మేరకు ప్రకటించారు. విజయవాడలో భారీ వజ్రోత్సవాలు, ఆ తర్వాత తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులలో కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో సహా చాలామంది ముఖ్యులను ఆహ్వానించబోతూ ఉన్నట్లయితే ఆయన చెప్పారు. అండ్ హైదరాబాద్లో కూడా ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయట. అయితే ఇక్కడ మరి ఈ వజ్రోత్సవ వేడుకలకి వాళ్ళ మనవడు జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తారా అనే ఆ ప్రశ్న, ఆ చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి కంపౌండ్ మనుషులుగా ముద్రపడ్డ టీడీపీలోనే వాళ్ళేమో బహిరంగంగా అసలు జూనియర్ని ఎందుకు ఆహ్వానించాలి, కుటుంబ సభ్యుడిగా కాదు, ఏదైనా పిలిస్తే సినిమా వాళ్ళందరినీ పిలిస్తే ఆయన్ను పిలవాలి, ఒక సినిమా నటుడిగా కానీ కుటుంబ సభ్యుడిగా పిలవకూడదు, ఎందుకంటే ఆయన పట్టించుకోవట్లేదు కదా, రకరకాలు మాట్లాడడం అనేది అప్పుడే మొదలు పెడుతూ ఉన్నారు. సో మరి పిలుస్తారా లేదా అన్నది ఒక ప్రశ్నే, పిలిస్తే వస్తారా లేదా అన్నది మరో ప్రశ్నే. 75 సంవత్సరాల సినిమా పరిశ్రమకు సంబంధించిన వేడుక కాబట్టి వజ్రోత్సవ వేడుక, సినిమాలోకి వచ్చి 75 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా మరి సినిమా వాళ్ళందరినీ పిలుస్తారా, మరి వాళ్ళతో పాటు జూనియర్ ఎన్టీఆర్ని పిలుస్తారా లేదా అన్నది అయితే చూడాలి. ఇంతకుముందు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అవి ఇవి అని జరిగితే వాటికి ఎన్టీఆర్కి ఆహ్వానం రాలేదు, ఆయన ఈ వేడుకలకు రాలేదు. మొత్తం మీద టీడీపీ తోటి అండ్ మొత్తం మిగిలిన నందమూరి ఫ్యామిలీ తోటి వాళ్ళకైతే డిస్టెన్స్ ఉంది. నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఒకవైపు, నందమూరి కళ్యాణరావు వీళ్ళు ఈ హరికృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ కొడుకులు ఏమో ఒకవైపు ఉన్నారు, మిగిలిన ఫ్యామిలీ అంతా ఏమో చంద్రబాబు నాయుడు గారి వైపే కనిపిస్తూ ఉన్నారు. మరి వజ్రోత్సవ వేడుకలు ఏమైనా వీళ్ళందరూ కలిసి హాజరవ్వడానికి ఇదేమైనా వేదిక అవుతుందా, లేకపోతే మరోసారి జూనియర్కి ఆహ్వానం ఇవ్వరా, ఏదో ఇచ్చిన నామకే వాస్తాను ఎవరితో అయినా పంపిస్తారా, లేకుంటే ఈ కమిటీ ముఖ్యులే వెళ్ళి ఇన్వైట్ చేస్తారా, చూడాలి.